హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్ లేకైతే వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, ఈ రెండు టీంల మధ్య జరిగే ఈ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ మొత్తం తెలుసుకుందాం. రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ అయిన గౌహతిలోని పరస్పర క్రికెట్ స్టేడియంలో అయితే ఆడుతున్నారు. సో ఈ మ్యాచ్ యొక్క డీటెయిల్స్, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టాట్స్, హెడ్ టు హెడ్ రికార్డ్స్, స్క్వాడ్ అనాలిసిస్, ఇలా ఈ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ మొత్తం తెలుసుకుందాం. వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడడానికి ప్రయత్నించండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మ్యాచ్లో రెండు టీంలు వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఆర్ఆర్ టీం ఎస్ఆర్ఎస్తో ఓడిపోయి వస్తున్నారు. అలాగే కేకేఆర్ టీం ఆర్సీబీ టీం మీద ఓడిపోయి వస్తున్నారు. సో ఈ రెండు టీంలకి మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ఈరోజు జరిగే మ్యాచ్లో మ్యాచ్ గెలిచి మంచి స్టార్ట్ ఇవ్వాలని చూస్తారు. ఈ మ్యాచ్ గౌహతి స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి రాజస్థాన్ టీంకి హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. సో ఇంజరీ కారణంగా సంజు శాంసన్ ప్యూర్ ఇంపాక్ట్ బ్యాటింగ్ మాత్రమే ఆడతాడు తప్ప ఎలాంటి కెప్టెన్సీ చేయడు. సో ఫస్ట్ మ్యాచ్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ప్రెజెంట్ పరాగ్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని ఖచ్చితంగా లాట్ ఆఫ్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ ఆడపై పరస్పర స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇదొక డీసెంట్ వికెట్. బ్యాట్స్మెన్ ఈ పిచ్ మీద బ్యాటింగ్ బాగానే ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఈవెన్ బౌలర్స్ కూడా మ్యాచ్లోకి వచ్చే అవకాశం ఉంది. 2022, 2024 ఈ 2 సంవత్సరాల నుంచి ఈ స్టేడియంలో మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ ఈ 2 మ్యాచ్లు జరిగాయి. ఒక మ్యాచ్లో నో రిజల్ట్గా మారింది. ఇంకొక మ్యాచ్లో పంజాబ్ టీం రాజస్థాన్ టీం పైన గెలిచింది. రాజస్థాన్ టీం 144 పరుగులు చేస్తే పంజాబ్ వాళ్ళు 19 ఓవర్లకి చేసి గెలిచారు. సో బ్యాటింగ్ అయితే డీసెంట్గా ఉంది. 2023లో జరిగిన మ్యాచ్లో 2 సార్లు 190+ రన్ స్కోర్ చూసాం. అలాగే బౌలింగ్ చూసుకున్న బోత్ స్పిన్నర్లకి అలాగే పేస్ బౌలర్కి ఈ పిచ్ బాగానే అనుకూలిస్తుంది. కంపేర్ టు స్పిన్ బౌలర్స్, పేస్ బౌలింగ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఈ రెండు టీంలకి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 30 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే కేకేఆర్ టీం 14 గెలిచింది. అలాగే రాజస్థాన్ టీం 14 గెలిచింది. మిగతా 2 మ్యాచ్లు నో రిజల్ట్గా మారాయి. ఈ మ్యాచ్ ఓవరాల్ గ్రౌండ్ స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 4 మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన టీంలు 2 సార్లు గెలిచాయి. అలాగే చేజింగ్ చేసిన టీంలు 1 సారి గెలిచాయి. మిగతా ఒక మ్యాచ్ నో రిజల్ట్గా మారింది. సో ఈ గ్రౌండ్లో మొదట బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది చేసినా పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. ఈ స్టేడియంలో యావరేజ్ ఫస్ట్ ఇన్ స్కోర్ చూసుకుంటే 135+ రన్స్గా ఉంది. జరిగేది ఐపీఎల్ మ్యాచ్ కాబట్టి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఫైర్లోకి వస్తారు కాబట్టి డెఫినెట్గా మనం హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు రెండు టీంల యొక్క స్క్వాడ్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా నెంబర్ 1 రాజస్థాన్ టీం. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ టీంతో చాలా ఘోరంగా 44 పరుగులతో ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళ బ్యాటింగ్ ఎక్సలెంట్గా ఉంది. బట్ బౌలింగ్ మాత్రమే చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మెయిన్లీ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లు వేస్తే ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. అతని ఎకానమీ చూసుకున్న దాదాపు 19గా ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఇన్ని రన్స్ ఇవ్వలేదు. సో డెఫినెట్గా జోఫ్రా ఆర్చర్ కంబ్యాక్ చేయాలి. లేదంటే ఫస్ట్ మ్యాచ్ లాగానే ఎస్ఆర్ఎస్ జరిగినట్లు జరుగుతుంది. అలాగే ఇతనితో పాటు ఫజల్ ఫారూక్ కూడా 3 ఓవర్లో 49 పరుగులు ఇచ్చాడు. సో ఓవరాల్గా ఆర్ఆర్ బౌలింగ్లో కొన్ని మార్పులు చేసుకొని రావాలి. ఎందుకంటే కేకేఆర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ సునీల్ నారాయణ్ అలాగే అజింక్య రహానే వీళ్ళని కంట్రోల్ చేస్తే తప్ప కేకే రాజస్థాన్ టీం మ్యాచ్ గెలవదు. ఇక ఆర్ఆర్ బ్యాటింగ్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ బాగానే రాణించారు. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్ సంజు శాంసన్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురేల్ చాలా బాగా ఆడారు. వాళ్ళతో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్లోకి రావాలి. కోల్కతా టీం గురించి మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఆర్సీబీ టీం పైన ఓడిపోయి వస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఎలాగైనా గెలిచి పైన షోలో మంచి పొజిషన్కి రావాలని చూస్తారు. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్తో వాళ్ళు కూడా కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. కేకేఆర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్న రహానే అలాగే సునీల్ నారాయణ్ వాళ్ళు చాలా బాగా ఆడారు. కానీ వాళ్ళ ఓపెనర్ క్వింటన్ డీకాక్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో డీకాక్ ఫామ్లోకి రావాలి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్న ద మ్యాన్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అతను కూడా కంబ్యాక్ రావాలి. ఇక డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చూసుకున్న యాండ్రీ రసూల్ లాస్ట్ మ్యాచ్ సరిగ్గా ఆడలేడు. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ. ఈ వీడియో చివరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.